అందరికీ యాషువా మెస్సియన్ నామం పేరిట షలోం. ఈ వారం 24వ పర్ష వైక్ర. వైక్ర అనగా మరియు అతను పిలిచాడు అని అర్థం. సెఫెర్ తోరా నందు ఇది 24వ పర్ష. సెఫెర్ వైక్ర నందు ఇది మొదటి పర్ష. 7వ అలియా వాక్య భాగములు. సెఫెర్ వైక్ర అనగా లేవియ కాండము 5వ అధ్యాయం 11వ వచనం నుండి 26వ వచనం వరకు. 7వ అలియా క్లుప్త వివరణ. అపరాధ బలి గురించి ఈ అలియా వివరిస్తుంది. ఈ విభాగం కొర్బాన్ ఒలెహ్ వియోరెట్ చట్టాలను ముగించింది. తరువాత మనం ఈ వారం తోరా పట్టణంలో చర్చించిన చివరి త్యాగం అపరాధ సమర్పణ ఆషాం త్యాగం గురించి తెలుసుకుంటాము. 3 రకాల ఆషాం త్యాగాలను చర్చిస్తాము. 3 రకాల ఆషాం బలులు ఈ అలియాలో వివరించబడ్డాయి. మొదటిగా, ఆలయ ఆస్తిని అనుకోకుండా దుర్వినియోగం చేసిన వ్యక్తి తీసుకువచ్చే ఆషాం. రెండవదిగా, మరొకరికి రావాల్సిన డబ్బు గురించి తప్పుగా ప్రమాణం చేసిన వ్యక్తి తీసుకువచ్చే ఆషాం. బలిని తీసుకురావడంతో పాటు ఈ ఇద్దరు వ్యక్తులు ప్రధాన మొత్తాన్ని తిరిగి చెల్లించాలి మరియు ప్రధాన మొత్తంలో 4వ వంతుకు సమానమైన శిక్షాత్మక జరిమానాను చెల్లించాలి. మూడవదిగా, తోరా నిషేధాన్ని ఉల్లంఘించాడో లేదో అనిశ్చితంగా ఉన్న వ్యక్తి తీసుకువచ్చే ఆషాం. ఎవరైనా అన్యాయంగా మోసం చేస్తే దాని పరిహారంగా దోచుకున్న దాన్ని తిరిగి ఇచ్చి అదనంగా 20% చెల్లించాలి. ఈ విధంగా వైక్ర పర్షాలో ఎలోహింకు అర్పించవలసిన బలులు, వాటి నియమాలు మరియు పాప పరిహారం గురించి వివరిస్తుంది. ఈ భాగంలో ఆషాం బలి గురించిన చట్టాలు ముగుస్తాయి. ఈ సారాంశం పర్షా వైక్ర యొక్క 7 అలియాలను సంక్షిప్తంగా వివరిస్తుంది. ఇది బలులు గురించిన వివరణాత్మక చట్టాలతో నిండి ఉంది. అందరికీ యాషువా మెస్సియన్ నామం పేరిట షలోం లెహిత్రోత్. Thanks for watching. Do subscribe our channel. Please like, share, comment and don't forget to click the bell icon for notifications.